చూస్తున్నారు కదా, మనం చూసారు కదా, సాల్ట్ అయితే తీసుకుంటున్నాను నేను సింపు ఉన్న ప్యాకెట్లో. చూడండి, అది నేనైతే 35 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అందులో కొంచెం ఆల్రెడీ కాటా అయితే 0 చేయలేదు నేను. ఆ డొక్కు వాల్యూషన్తో కలిసి 35 తీసుకోవాలి నేను. ఓకే, చూసారు కదా, 35 అయితే తీసుకున్నాను. జస్ట్ అలాగే నేను సిట్రిక్ యాసిడ్ కూడా సేమ్ అంతే 25. ఓకేనా, చూసుకోండి. సిట్రిక్ యాసిడ్, నిమ్మప్పు, ఇది నార్మల్ టేబుల్ సాల్ట్. ఓకే, ఎస్ఎల్ఎస్ మీరు వేస్తారా లేదని అడుగుతున్నారు అందరూ. చాలామంది ఎస్ఎల్ఎస్ అంటే ఏంటని, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. డెఫినెట్లీ అయితే మన ఛానల్ అయితే మ్యాక్సిమం చాలామంది అవి మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది ఏంటనేసి అడుగుతున్నారు. మీకు డెఫినెట్లీ ఆ లొకేషన్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్టిక్, మీ డిస్టిక్, మీ మండలం అన్నీ నాకు డీటెయిల్స్గా మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఆ లొకేషన్లో ఉన్న షాప్స్కి అయితే మేము రిఫర్ చేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం నాకు కొన్ని షాప్స్ తెలుసు. లేదు అనుకుంటే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ప్రతి మెటీరియల్ కూడా పంపిస్తాం. దాంట్లోనే మీరు చేసుకుందరు కానీ ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మాకు కాల్ చేసినా మేము చెప్తాం డెఫినెట్లీ. ఓకేనా, ఇప్పుడు నేనైతే మన సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్ఎల్ఎస్ ఉంది కదా, సేమ్ ఇది కూడా ఈక్వల్గా తీసుకోవాలి. 25 తీసుకోవాలి. ఇది కూడా మనం చూద్దాం. 25 తీసుకుంటేనే నీట్గా ఉంటుంది. మనకు వచ్చేసి ఇదిగో ఈ జార్లో చూడండి 100. ఓకేనా, మనకి ఇది కూడా మన ఎస్ఎల్ఎస్ కూడా 25 ml అనేది డెఫినెట్లీ వేస్తున్నాం. చూడండి, ఓకే, ఎస్ఎల్ఎస్ అనేది మనం వేసుకున్నాం. ఇవి 3 మన మెటీరియల్స్: సిట్రిక్ యాసిడ్, టేబుల్ సాల్ట్, ఎస్ఎల్ఎస్. ఇప్పుడు జస్ట్ మనకి ఆర్ఓ వాటర్ తీసుకోవాలి. ఆర్ఓ వాటర్ మనకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆర్ఓ వాటర్ మీద డిసైడ్ అయిపోయింది. చూడండి, ఆర్ఓ వాటర్ అయితే నేను వేస్తున్నాను. మనకి మినరల్ వాటర్ అంటాం కదా, అది ఆర్ఓ వాటర్ అంటే. ఓకే, చూడండి, నేనైతే ఇది 50 తీసుకున్నాను. 50 ml తీసుకున్నాను. దీంట్లో మనం ఫస్ట్గా వేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ వేసుకోవాల్సింది ఎస్ఎల్ఎస్. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా సేమ్ ఆ విధంగా చేస్తే రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. మీరు మాత్రం ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంట్లో మీకు ఎంతో ఖరీదు పెట్టుకొని కొనుక్కునే కంటే సింపుల్గా ఒక 10 రూపీస్తో మనకైతే తయారైపోద్ది ఈజీగా. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకి మెటీరియల్ అంతా కూడా ఈజీగానే దొరుకుతుంది. ఈజీగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎస్ఎల్ఎస్ వేసి బాగా బూస్టింగ్ చేస్తాను. చూడండి, నూరగా ఎలా వస్తుంది ఇందులో మీకు తెలుస్తుంది. మీరు తిప్పేటప్పుడు తెలుస్తుంది మీరు ఎంత ఇదిగా వేస్తున్నారు. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ కూడా వేస్తాం మనం. తెలుసు కదా, అది పంచదారలో ఉంటుంది. మనం ఇది దేనికన్నా ఈజీ ఏంటంటే వాటర్ వేసుకొని ముందే అట్లా కరగ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది.
మనం తిప్పేటప్పుడు పెద్ద ఇబ్బంది పడవసరం లేదు, తెలుసు కదా. ఈజీగా మనం గ్రైండ్ అయితే చేసుకోవచ్చు. మన ఇంటికాడ ఇందులో చేసిన వాళ్ళది ప్లాస్టిక్లో చేస్తే బెటర్ దానిగా ఉంటుంది, మెటీరియల్ పోవడం. చూడండి మనకి సిట్రిక్ యాసిడ్ అయితే పూర్తిగా కరిగిపోయింది. చూసుకోండి ఇందులో మన బేసిక్గా ఏమైనా ఉందా లేదా చూడండి. ఉంటే మాత్రం దాన్ని అలాగే క్రష్ చేయండి, ఎందుకంటే అది కరగదు. ఓకే, నెక్స్ట్ మనం సాల్ట్ అయితే వేసుకోవాలి డెఫినెట్లీ. చూసారు కదా, నార్మల్ సాల్ట్. చూసారు కదా, ఇది చాలా స్ట్రాంగ్గా ఈ విధంగా వస్తుంది, జిగురుగా. ఈ మైదానంలాగా వస్తేనే మనకి బాగా మిక్స్ అయినట్టు. ఓకేనా, చూడండి లోపల ఎంత స్ట్రాంగ్గా తిరుగుతుందో రెండు బట్టి. చూడండి ఇలా థిక్గా వస్తే, మెటీరియల్ థిక్గా వస్తేనే మనకి వర్క్ అనేది బాగుంటుంది. ఓకేనా, మీరు తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటర్ ఎక్స్ట్రా చేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే కొంచెం పలచగా ఉంటుంది అంతే, దానికి ఇబ్బంది ఏం కాదు. మనకి దీన్ని ఏదో కలర్ ఇద్దాం, ఏదో ఒక కలర్ ఇస్తున్నాను. నా దగ్గర ప్రజెంట్ లెమన్ ఉంది, లెమన్ ఇద్దాం. లెమన్ ఇస్తే మంచి డార్క్ కలర్ వస్తుంది. 10 డ్రాప్స్ వేద్దాం. చూసారు కదా ఎల్లో కలర్లో ఎలాగైతే వచ్చిందో, మీరు కూడా ఈ విధంగానే ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా రావాలి, జెల్ అలా వస్తేనే జెల్ ఫార్మింగ్ అనేది అయినట్టు, లేదంటే జెల్ ఫామ్ అవ్వలేనట్టే. మీరు వాటర్ ఇంకా ఇది పలచగా కావాలి, కొద్దిగా పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, వీటికి గ్లౌజ్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ మనం ఆల్రెడీ సిట్రిక్ యాసిడ్ అనేది మనం ఏదన్నా పులి పదార్థాలు కొంచెం తయారు చేసి వాటిలో గట్రా వేసుకుంటాం. నెక్స్ట్ సాల్ట్ మనం జనరల్గా వాడేది. ఎస్ఎల్ఎస్ అనేది మనకు సోప్స్లోని, నెక్స్ట్ షాంపూస్లోని అన్నిట్లోనే వాడతారు, దీనికి పెద్ద ఇబ్బంది లేదు. దీన్ని అయితే డెఫినెట్లీ మనం వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంచాలి. డెఫినెట్లీ వెయిటింగ్ పీరియడ్ ఉంచితేనే మాత్రమే ఇది సక్సెస్ అయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఉంచితే దాంట్లో ఏదైనా లోపాలు కట్ట ఉన్నా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అనేది దేనికంటే బాగా సెటిలింగ్ అనేది అవుతుంది అన్నమాట, మెటీరియల్ వాటి మధ్య ఉన్న రిడక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సబ్జెక్ట్ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు అది ఎలా వదులుతుంది ఏంటనేది కూడా ఈజీగా చూపించేద్దని, బట్ మన దగ్గర కాఫర్ ఐటమ్ ఏమీ లేదు ఇక్కడ. దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పెట్టాను, ఆ వీడియో దగ్గర అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూడండి. డెఫినెట్లీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.